హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు సింగరేణి నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించిందంటే గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా ఎవరైతే ఉన్నారో పాస్ అయిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే సింగరేణి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్‌గా ఇంజినీరింగ్ అండ్ నాన్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి కూడా యూజ్ అవుతుంది. సో గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే వేచి చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సింగరేణి. సో ఈ నోటిఫికేషన్లో ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా రూల్స్ అనేది ఉంటాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా రూల్స్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు మరిన్ని అప్డేటెడ్ నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఎక్కడ ఏ విధంగా డౌట్ వచ్చినా కానీ కామెంట్ రూపంలో అయితే తెలపండి. నేను అవైలబుల్లోనే ఉంటాను. ఇక్కడ మనం ఈ ఎస్సీఎల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా హోల్డర్స్ హూ హ్యావ్ పాస్డ్ దేర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డ్యూరింగ్ ద లాస్ట్ 5 years అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 yearsలో ఎవరైతే పాస్ అవుట్ అయి ఉన్నారో వాళ్ళకైతే చాలా అవకాశం అయితే ఇక్కడ కల్పించడం జరిగింది. పాస్ అవుట్ ఇయర్స్ 2022, 23, 24, 25, 26. 2022 నుంచి ఎవరైతే పాస్ అయి ఉన్నారో 2022 to 2026. ఈ ఇయర్లో ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళకి బంపర్ ఆఫర్ అనేది సింగరేణి కలిపేయడం జరిగింది. హియర్ బై ఇన్ఫార్మ్డ్ ద అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఎస్ఎస్సిఎల్ ఫర్ 2026-27 అయితే ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఛాన్స్ని ఎవ్వరు మిస్ చేసుకోకండి. మనకు అప్రెంటిస్‌షిప్ ఉంటే మనకు ఏదైనా ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం కంప్లీట్గా దీనికైతే వాళ్ళు మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రియారిటీ ఎక్కువ దేనికి ఉంటుందంటే అప్రెంటిస్‌షిప్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ప్రియారిటీ అనేది దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అప్రెంటిస్‌షిప్ బ్రాంచెస్ గ్రాడ్యుయేట్, నాన్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్, డిప్లొమా అండ్ టెంటేటివ్ స్లాట్స్ ఫర్ 26-27 గివెన్ బిలో అనేది అయితే ఇచ్చారు. పోర్టల్ డేట్స్ వచ్చేసరికి చూసుకోండి. ఈ డేట్స్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. విత్ హార్డ్ కాపీ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6/8/2026 ఇవాళ నుంచి 16/8/2026 వరకు అయితే మనకు 10 days మాత్రమే టైం వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ 10 daysలో మీరు కంప్లీట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కేటగిరీస్ చూసుకోండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసరికి 150 స్లాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఎక్కువ స్లాట్స్ ఇవి. 150 స్లాట్స్. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసరికి 100 స్లాట్స్. డిప్లొమా హోల్డర్స్కి 50 స్లాట్స్. టోటల్గా మనకు 300 స్లాట్స్తోని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ స్లాట్స్ అనేది పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇక్కడ బ్రాంచెస్ చూసుకున్నట్టయితే మైనింగ్ 40, మైనింగ్ వాళ్ళకి 40, ట్రిపుల్ ఈ వాళ్ళకి 35, ఈసీ వాళ్ళకి 10, సిఎస్సి వాళ్ళకి 10, ఐటీ వాళ్ళకి 5, మెకానికల్ వాళ్ళకి 35, సివిల్ వాళ్ళకి 15, 7 ఇంజనీరింగ్ బ్రాంచెస్ వాళ్ళకి. ఈ విధంగా అయితే ఈ 150 వేకెన్సీస్ డివైడ్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకోండి మీరు. అదేవిధంగా BA 25 నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో BA 25, BSc 30, BCom 25, BBA 5, BCA 5, B Pharmacy 10, 6 నాన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 50 డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మైనింగ్కి 20, ట్రిపుల్ ఈకి 10, మెకానికల్ వాళ్ళకి 10, సివిల్ వాళ్ళకి 10, 4 ఇంజనీరింగ్ బ్రాంచెస్కి. ఈ విధంగా వీళ్ళు టోటల్గా 300 పోస్టులు అనేది ఫిల్ చేయనున్నారు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇట్ ఈస్ రిక్వైర్డ్ గివెన్ వైడ్ పబ్లిక్ అండ్ ద సర్క్యులేట్ ఆల్ మైండ్స్ అండ్ డిపార్ట్మెంట్ డిస్పేరెన్స్ నియర్ బై కాలేజెస్ అండ్ త్రూ ప్రెస్ ఆర్ ప్రింట్ మీడియా ఏరియా కమ్యూనికేషన్ సెల్స్ అబౌట్ ద అప్రెంటిస్‌షిప్ ఫర్ ఎస్సీఎల్ రిటైర్డ్ ఎంప్లాయీ చిల్డ్రన్స్, PAF, PDF క్యాండిడేట్స్ ఆర్ అదర్ కేటగిరీ క్యాండిడేట్స్ ఆఫ్ సరౌండింగ్ విలేజెస్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ వర్తిస్తుంది ఇది. ఎవరైతే ఎంప్లాయిడ్ చిల్డ్రన్స్ ఉంటారో, నాన్ ఎంప్లాయిడ్ చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది. ద క్యాండిడేట్స్ విచ్ టు అప్రెంటిస్‌షిప్ SCCL యాజ్ టు ఫస్ట్ రిజిస్టర్
రిజిస్టర్ ఇన్ వెబ్సైట్ పోర్టల్ నాట్స్. ఇక్కడ చూసుకోండి, ఈ నాట్స్ పోర్టల్లో కంప్లీట్గా మనం ఏదైతే మీరు అప్రెంటిస్‌షిప్ ఉందో సో ఆ నాట్స్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉండాలి. సో ఈ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఉంటేనే అదొక కాపీ మీకు. సో ఆ సర్టిఫికేట్ ఏదైతే నాట్స్ పోర్టల్ రిజిస్ట్రేషన్ కాపీ ఉంటుందో సో అది మీరు అప్లికేషన్కి అటాచ్ చేసి వాళ్ళకి హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో క్యాండిడేట్ ఆప్షనింగ్ ఫర్ అప్రెంటిస్‌షిప్ ఇన్ SCL మస్ట్ అప్లై త్రూ ద సో అఫీషియల్ SCL వెబ్ పోర్టల్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది ఎక్కడి నుండి ఎప్పటి వరకు అంటే 6/8/12 PM. సో ఈరోజు 12 PM నుంచి సో 6/8/5 PM వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ డేట్స్లో అప్లికేషన్ చేసుకోవాలి, అదేవిధంగా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్లికేషన్ షెల్ బి ఎంటర్ ఆల్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్, అప్లోడ్ ది రీసెంట్ ఫోటోగ్రాఫ్ JPG ఫార్మేట్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎటువంటి జిరాక్స్ సర్టిఫికేట్స్ అయితే యాక్సెప్ట్ చేయరు. సో కంప్లీట్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో సో అవైతే యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి the candidates should submit the duly signed portal generated application printout along with NATS 2.0 registration form, certificate copies, provisional certificate and consultant memo. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా మీరు ఏం సబ్మిట్ చేయాలనేది. UBI బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్ ETC ఎట్ దేర్ నియరెస్ట్ ఏరియా గ్రూప్ మైన్స్ అనేది అయితే ఇచ్చారు. మీకు కంపల్సరీగా UBI బ్యాంక్ అకౌంట్ అనేది సో యూనియన్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో సో మీ నియరెస్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ తీసుకోండి. సో కింద ఏరియాస్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. 11 ఏరియాస్ ఉన్నాయి. సో అవి కూడా సో చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి వొకేషనల్ ట్రైనింగ్ GVTC MVTC లీస్ట్ ఎన్క్లోజ్డ్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6/8/12 PM to 16/8/5 PM. ద మినిమం ఏజ్ ఆర్ అప్లయింగ్ అప్రెంటిస్‌షిప్ వచ్చేసరికి 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 28 years అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్యూ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ SC ST BC క్యాండిడేట్స్ 33 years ఆన్ 31/7/2026 అనేది అయితే ఇచ్చారు. దేర్ ఈజ్ నో రిజిస్ట్రేషన్ ఫీ అప్లయింగ్ SCL పోర్టల్. సో రిజిస్ట్రేషన్ ఫీ ఎటువంటిది ఏమీ లేదు. సో అప్లికేషన్ ఏరియా నెక్స్ట్ ఆర్ ఫర్ పోర్టల్ ఆర్ సబ్మిషన్ అప్లికేషన్ ఎట్ ఏరియా MVTC కౌంటర్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. హార్డ్ కాపీ కంపల్సరీగా వాళ్ళకు అప్లై చేయాలి. సో హార్డ్ కాపీ అప్లై చేయకపోతే మీ అప్లికేషన్ మీ లీస్ట్లో అనేది నేమ్ అనేది ఉండదు. సో క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ అప్రెంటిస్‌షిప్ SCL మస్ట్ హ్యావ్ అకౌంట్ యూనియన్ బ్యాంక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎనీ ఆఫ్ ద SCL శాలరీ డిస్ట్రిబ్యూటింగ్ బ్రాంచెస్ లీస్ట్ ఎన్క్లోజ్డ్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆధార్ లింక్డ్ EKYC ప్రాసెస్ అండ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది సో మనకు ఇక్కడ ఇచ్చారు. సో కంప్లీటెడ్ సిన్స్ 50% స్టైపెండ్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ బై నాట్స్ అండ్ బోట్ MOE. సో బోట్ చెన్నై అనేది ఉంటుంది. సో దాని ప్రకారమే కంప్లీట్గా వీళ్ళు సో సెలెక్షన్ కానీ పేమెంట్స్ కానీ అవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో సెలెక్షన్ ఇక్కడ చూసుకోండి, సెలెక్షన్ SCL విల్ బి బేస్డ్ సీనియారిటీ విత్ రిఫరెన్స్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ పాస్ అండ్ మెరిట్ విత్ ఇన్ దట్ ఇయర్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రియారిటీ విల్ బి గివెన్ ఫర్ SCL SCCL ఆర్ రిటైర్డ్ ఎంప్లాయ్ చిల్డ్రన్స్ అండ్ ద PAF PDF యాజ్ పర్ ద ప్రివిలింగ్ ప్రాక్టీస్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఏమేమి సబ్మిట్ చేయాలంటే సో ప్రియారిటీ అనేది సో లోకల్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా ఎంప్లాయిడ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా ఉంటుంది. సో లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రాక్టీస్ ఏమేమి సబ్మిట్ చేయాలి, లోకల్ సర్టిఫికేట్ ఉంటుంది. సో క్యాస్ట్ అండ్ EWS రిజర్వేషన్ విల్ బి ఫాలోడ్ యాజ్ పర్ ఎక్స్టెంట్ పాలసీ ఆఫ్ SSC. సో వేకెంట్ స్లాట్స్ రిజర్వ్డ్ కేటగిరీ విల్ బి రిజర్వ్డ్ టు ద ఓపెన్ కేటగిరీ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ద ఎన్రోల్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ విల్ బి డన్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2026-27 యాజ్ పర్ ద స్లాట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు, ద సెలెక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఫస్ట్ బ్యాచ్ విల్ బి బిగైన్ ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనేది అయితే ఇక్కడ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే. మీకు స్టైఫండ్ విషయానికి వచ్చేస్తే సో 1 year ట్రైనింగ్ ఉంటుంది. సో దాంట్లో 12,300 అనేది సో గ్రాడ్యుయేట్ అండ్ నాన్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే పే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ 10,900 వచ్చేసరికి ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉంటారో సో వాళ్ళకైతే 10,900 అనేది స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ విల్ బి షేర్డ్ 50
50% బై ద SCL అండ్ 50% బై ద బోట్ అనేది. సో ఏదైతే నాట్స్ పోర్టల్ ఉంటుందో సో నాట్స్ 50 SCL ఒకటి, సో 50% బోట్ వీళ్ళు కలుపుకొని మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో క్రెడిటెడ్ డైరెక్ట్లీ మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో సో దాంట్లో అయితే డైరెక్ట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ వర్క్ ఇన్ ఎనీ నియర్ రీజియన్ ఆర్ అలాటెడ్. సో మీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి కంప్లీట్గా మీ ఆప్షన్ బేస్ అయితే ఉంటుంది. ఆప్షన్ ఎక్కడైతే పెట్టుకుంటారో సో ఆ నియర్గా మీకు సెలెక్ట్ చేసి సో అక్కడ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అప్రెంటిస్షిప్ విల్ బి ఆటోమేటికల్లీ టర్మినేటెడ్ అపాన్ కంప్లీషన్ ఆఫ్ 1 ఇయర్ అనేది అయితే ఇచ్చారు. సో మీరు ఏదైతే 1 ఇయర్ కంప్లీట్గా చేసుకుంటారో సో ఆ 1 ఇయర్ టైం పీరియడ్లో మీకు ఆ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేసి సో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ మనకి యూజ్ అవుతుందంటే మనకి ఏదైనా ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ కానీ ఇంటర్నల్ నోటిఫికేషన్ కానీ ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనం ఎవరైతే వెయిట్ చూస్తున్నారో సో వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉందంటే సో ఎక్కువ ప్రియారిటీ ఎవరికి ఉంటుందంటే అప్రెంటిస్షిప్ ఎవరైతే చేసి ఉంటారో సో వాళ్ళకైతే మోర్ ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసరికి నాన్ అప్రెంటిస్షిప్ స్టూడెంట్స్కి ఇస్తారు. సో ఫస్ట్ అప్రెంటిస్షిప్ చూసుకుంటారు, దాని తర్వాత నాన్ అప్రెంటిస్షిప్ స్టూడెంట్స్కి చూసుకుంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి గైడ్ లైన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ ఫర్ అప్లికేషన్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అండ్ నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్షిప్ SCL ఫర్ ద ఇయర్ ఆఫ్ 2026. సో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, సో గైడ్ లైన్స్ మీరు ఏం ఫాలో అవ్వాలనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. సో ద గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్షిప్ SCL ఈజ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ ఉంటుంది. సో ఈ 1 ఇయర్లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్కి నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి 12,300 పే చేస్తారు. సో 10,900 వచ్చేసరికి డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పే చేస్తారు పర్ ఫుల్ మంత్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ ద 50% గవర్నమెంట్ షేర్ అండ్ నాట్స్ MOE GOE క్రెడిట్ డైరెక్ట్లీ DBT అనేది అయితే అప్రెంటిస్షిప్ బ్యాంక్ అకౌంట్ అనేది అయితే ఇచ్చారు. సో బ్యాంక్ అకౌంట్ వచ్చేసరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండాలి. UBI ఏదైతే ఉంటుందో అది మీ దగ్గర బ్రాంచ్లో అయితే తీసుకోండి. నెక్స్ట్ వైల్ సబ్మిటింగ్ హార్డ్ కాపీ, ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ హార్డ్ కాపీ సబ్మిట్ చేయకపోతే మన అప్లికేషన్ ఎటువంటిది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. వైల్ సబ్మిటింగ్ ద హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ నాట్స్ వెబ్ పోర్టల్ సో అండ్ SCL అప్రెంటిస్షిప్ ఏదైతే ఉంటుందో సో ఫస్ట్ నాట్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవుతారు కదా, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అక్కడ కూడా చూసుకోండి ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సో మన అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ద SCL పోర్టల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ సబ్మిట్ ద ఫాలోయింగ్ సెల్ఫ్ అటాస్టెడ్ సర్టిఫికేట్ హార్డ్ కాపీస్ ఎట్ ద రెస్పెక్టివ్ MVTC అడ్రస్ ఎన్క్లోజ్డ్ ఇన్ SCCL అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ MVTC అడ్రస్ అనేది కంప్లీట్గా మనకు లాస్ట్ పేజ్లో ఇవ్వడం జరిగింది వాళ్ళు. దీనికి ఏ విధంగా అటాచ్ చేయాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ సిగ్నేచర్ ఆన్ ఫోటో అనేది అయితే ఇచ్చారు. సో ప్రింట్అవుట్ ఆఫ్ SCL వెబ్ పోర్టల్ అప్లికేషన్ డూలీ సైన్డ్ అనేది అయితే ఇచ్చారు. సో ప్రింట్అవుట్ ఆఫ్ నాట్స్ ఎడ్యుకేషనల్ గౌడ్ డాట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇవ్వండి. సో నెక్స్ట్ లోకల్ సర్టిఫికేట్ అదర్ కేటగిరీ ఓన్లీ ఎన్క్లోజ్డ్ BRC అనేది అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఒకటి, నెక్స్ట్ EPR వ్యూ ఆర్ ఎంప్లాయీ ID కార్డ్ ఆర్ PAF సర్టిఫికేట్ ఎంప్లాయిడ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మిగతా వాళ్ళకి ఈ 5 ఏదైతే ఉన్నాయో ఈ 5 కంపల్సరీగా మీరు అటాచ్ చేసి అయితే వాళ్ళకి హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ద హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ నాట్ సబ్మిటెడ్ MVTC ఫర్ స్క్రూటినీ ఆర్ వెరిఫికేషన్ ఇట్ వోంట్ అపియర్ ఇన్ ద రిసీవ్డ్ లిస్ట్ అండ్ ద క్యాండిడేట్ విల్ నాట్ కన్సిడర్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో హార్డ్ కాపీ సో 6 నుంచి 16 లోపు మీరు సబ్మిట్ చేసుకోవాలి. ఈ డేట్ ఏదైతే ఇచ్చారో సో ఆ డేట్ లోపలే మీకు సబ్మిషన్ డేట్ అనేది ఉండడం జరుగుతుంది. సో యూ హ్యావ్ టు అప్లోడ్ సాఫ్ట్ కాపీస్ ఆఫ్ ఫాలోయింగ్ 4 ఒరిజినల్ సర్టిఫికేట్స్ నాట్ జిరాక్స్ అనేది అయితే ఇచ్చారు. సో మనం ఏ విధంగా హార్డ్ కాపీస్ ఉంటుందో సాఫ్ట్ కాపీస్ ఉంటుందో సో అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫార్మాట్ ఓన్లీ 50 KB to 250 KB ఇచ్చారు. సో ఆన్ SCL పోర్టల్ అలాంగ్ విత్ ద స్కానర్డ్ కాపీ ఫోటో 10 KB to 50 KB. సో 3.5 దానికి సైజు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిగ్నేచర్ ఎట్ ద బాటమ్ వైల్ రిజిస్టరింగ్ అనేది అయితే ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ సో ఎన్షూరింగ్ డాక్యుమెంట్ క్లియర్లీ విజిబుల్. సో ద అప్లికెంట్స్ క్యాండిడేట్ విల్ బి బేస్డ్ ఆన్ ద
కరెక్ట్నెస్ ఫర్ ద అప్లోడింగ్ డాక్యుమెంట్స్. సో కరెక్ట్నెస్ ఫర్ ద అప్లోడింగ్ డాక్యుమెంట్ కూడా ఇచ్చారు. సో ఎస్ఎస్సి సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫైల్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫైల్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ కన్సల్టెంట్ మెమోస్. సో రిజర్వేషన్ సర్టిఫికేట్స్, రిజర్వేషన్ అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సో అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీసీఎల్ ఎంప్లాయీ, చిల్డ్రన్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్. సో ఈపీఆర్ వాళ్ళ ఐడి కార్డు కానీ అవన్నీ పీడిఎఫ్ రూపంలో చేయాలి. సో పీడిఎఫ్ పిఎఫ్ఏ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఆర్డీఓ తహసీల్దార్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ యూ విల్ టర్మినేటెడ్ ఫ్రమ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ అండర్గాన్ ట్రైనింగ్ ఆర్ రిజిస్టర్. సో ఇదేంటి అంటే కంప్లీట్గా మీరు ఆల్రెడీ అప్రెంటిస్షిప్ చేస్తున్నా కానీ మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఎటువంటి వీలైతే ఉండదు, వాళ్ళకైతే కంప్లీట్గా ఇచ్చేసేస్తారు. సో నెక్స్ట్ చూడండి. సో ద ఎంవిటీసీ వేర్ ద క్యాండిడేట్స్ అడ్మిట్ ద అప్లికేషన్ విల్ నాట్ కన్సిడర్ యాజ్ ద ఫిక్స్డ్ పొజిషన్ ఏరియా. సో క్యాండిడేట్స్ మస్ట్ సెలెక్ట్ దేర్ ఏరియా పోస్టింగ్. సో మీరు ఎక్కడైతే దగ్గరలో ఎంవిటీసీకి సబ్మిట్ చేస్తారో సో అక్కడే ఇస్తారనే గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే సో మీకు కంప్లీట్గా ప్రియారిటీ ఉంటుంది. సో ఆ ప్రియారిటీ ఆప్షన్ ప్రకారమే సో ఆప్షన్ 1, 2, 3 అనేది అయితే ఇస్తారు. సో ఏదైతే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో సో దానికి తగ్గట్టుగానే మీకు ఫైనల్ పోస్టింగ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వేకెన్సీస్ బేస్ చేసుకొని మీ పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఫర్ 9 ఏరియాస్, సో candidate applying MVTC 9E will given posting at the 9 areas irrespective of the above option అయితే ఇచ్చారు. సో ఈ 9 ఏరియాస్ మీరు ఒకసారి ఓపెన్ చేసినప్పుడు మీకు అప్లికేషన్లో ఉంటుంది. సో ఆ 9 ఏరియాస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి డైరెక్ట్ అక్కడనే ఇవ్వడం జరుగుతుంది. సో సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ బై ద అప్లికెంట్ షెల్ లీడ్ డిస్క్వాలిఫికేషన్ ఇట్ ఎనీ స్టేజ్ అయితే ఇచ్చారు. సెలెక్షన్ ప్రాసెస్లో మీరు ఎటువంటి తప్పు సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేసినా సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేసినా కానీ మీ ఏ పొజిషన్లో అయినా అది సో అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో క్యాండిడేట్ సెలెక్షన్ విల్ ఆల్సో సబ్జెక్ట్ రిక్వైర్మెంట్స్ స్టిపులేటెడ్ బై ద రీజనల్ డైరెక్టర్ బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ BOT చెన్నై అండ్ ద నాట్స్ పోర్టల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ద 11 ఏరియాస్, సో 11 ఏరియాస్ ఉన్న MVTC GVTC లిస్ట్ అడ్రస్ అండ్ పర్ఫామ్ లోకల్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ అటాచ్డ్ విత్ ఈజ్ అనెక్సరీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు. సో లోకల్ ఏరియా రెసిడెన్స్, లోకల్ ఏరియా మీరు రావాలంటే కంప్లీట్గా మీకు 1 to 7th ఎక్కడైతే చదివారో అక్కడనే మీకు లోకల్ వస్తుంది. సో అది నాకు 1 to 7th కండక్ట్ లేకపోతే రెసిడెన్స్ అనేది వాళ్ళు కింద ఇవ్వడం జరిగింది, అది కూడా చూపించేస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఇంటిమేషన్ ఈజ్ ఓన్లీ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఫర్ డిప్లొమా క్యాండిడేట్స్ హు హావ్ పాస్డ్ ద లాస్ట్ 5 years. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 2022 నుంచి 26 వరకు ఎవరైతే పాస్ అయి ఉన్నారో సో వాళ్ళకి ఇది సో ఛాన్సెస్గా గుర్తించవచ్చు. ద ICL portal candidates should enter the same email ID and mobile number which entered the NATS portal. So the same email ID and mobile number must continued without change until the selection process అనేది అయితే ఇచ్చారు. మీరు ఏదైతే నాట్స్ పోర్టల్లో ఇస్తారో మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబరు సో అదే దీనికి కంటిన్యూ చేయండి. ఎందుకంటే సో మీకు మెసేజెస్ కానీ సో అవన్నీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ మెసేజెస్ కానీ రావడం జరుగుతుంది కాబట్టి. ఇఫ్ ఏ క్యాండిడేట్ చేంజెస్ ఆర్ ఫర్గట్ దేర్ ఈమెయిల్ ఐడి ఆర్ పాస్వర్డ్ they cannot create contract on the NATS portal and will not allow the apprenticeship అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ ఆర్ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాసింగ్ ఎక్సెట్రా. సో పోర్టల్ మస్ట్ మ్యాచ్ ద SSC బర్త్. మీ నేము, ఫాదర్ నేము కంప్లీట్గా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేటా ఏదైతే ప్రొవైడ్ చేశారో సో అది కంప్లీట్గా మీ SSCకి సో ఇదై ఉండాలి, లింక్ అయి ఉండాలి. సో ఎందుకంటే సో ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ SSCలో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు రిజల్ట్ అవ్వడం జరుగుతుంది. సో బ్యాంక్ అకౌంట్ గురించి అయితే ఇచ్చారు. సో బ్యాంక్ అకౌంట్ది ఫస్ట్ ఫోటో ఏదైతే ఉంటుందో సో అది అప్లోడ్ చేయాలి. ఫర్ మ్యారీడ్ ఉమెన్ క్యాండిడేట్స్ ద సర్నేమ్ ఇన్ ఆధార్ అండ్ నాట్స్ రిజిస్ట్రేషన్ మస్ట్ మ్యాచ్ ద సర్నేమ్స్ అనేది అయితే ఇచ్చారు. మ్యారీడ్ ఉమెన్స్ కూడా మనకు SSC సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీరు అప్లోడ్ చేసుకోండి. నాట్స్ పోర్టల్లో కూడా అదే విధంగా మీరు రిజిస్టర్ అవ్వండి. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని పెట్టండి. సో అక్కడ మీకు పేరెంట్ నేము అవన్నీ ఏం చేంజ్ అవ్వవు, డైరెక్ట్గా మన SSCలో ఏ విధంగా ఉంటుందో సో అదే విధంగా మీరు ఫిల్ చేయడానికి ట్రై చేయండి.
సో ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో, సో ఫర్ ఎనీ ఫాల్స్ క్లెయిమ్ రిగార్డింగ్ ఆన్ రోల్ ఆఫ్ ఎంప్లాయీ చిల్డ్రన్, సో మిస్సింగ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్ ఆన్ ద పోర్టల్ ఆర్ హార్డ్ కాపీ, ఎనీ మిస్ మ్యాచ్ బిట్వీన్ అప్లికేషన్ డీటెయిల్స్ అండ్ సర్టిఫికేట్, యువర్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. సో ఏ డీటెయిల్స్ అయినా మీకు మిస్ మ్యాచ్ అయినా కానీ సో అది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించింది ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా 40 days ఆర్ 20 days కంటిన్యూస్గా మీరు 20 or 40 days కంటిన్యూస్గా మీరు సో ఆబ్సెంట్ అయితే కనుక సో వాళ్ళు సో మీ అప్రెంటిస్‌షిప్ ఏదైతే ఉంటారో సో వాళ్ళకి టర్మినేట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మీరు ఏదైతే కంప్లీట్గా మిడిల్ నుంచి ఎవరైతే మానేస్తారో సో వాళ్ళు కంప్లీట్గా ట్రైనింగ్ ఫీజు ఏదైతే ఉంటుందో అది కూడా పే చేయాలనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏదైతే మిడిల్ నుంచి నేను చెయ్యను అని వెళ్ళిపోతారో సో వాళ్ళకు కూడా ఇన్ బిట్వీన్ ఏదైతే ఆ ట్రైనింగ్ ఫీజు ఉంటుందో ఆ ఫీజు కూడా రీపే బ్యాక్ చేయించుకుంటారు కంప్లీట్గా. సో ఇక్కడ చూడండి స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్, సో ఇది రెసిడెన్స్ కింద మనకు అంటే పనికి వస్తుంది. సో లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ మనకు వచ్చేసరికి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఈ విధంగా అయితే తీసుకోండి. సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి బ్రాంచెస్. సో ఈ బ్రాంచెస్లో మనం యూనియన్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో సో ఈ బ్రాంచెస్లో తీసుకోండి. సో టోటల్గా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటే 33 బ్రాంచెస్, అంటే 33 డిస్ట్రిక్ట్కి 33 బ్రాంచెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా అడ్రస్ ఇక్కడ చూడండి 11 ఏరియాస్ చెప్పాను కదా. సో మీరు ఇక్కడ హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే సబ్మిట్ చేస్తారో సో వాళ్ళకే రావడం జరుగుతుంది. సో గ్రూప్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్, సో ఇది కొత్తగూడెం ఏరియా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనుగురు ఏరియా, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇల్లెంద్ ఏరియా, నెక్స్ట్ వచ్చేసరికి భూపాలపల్లి, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది పెద్దపల్లి. అదేవిధంగా 6th one వచ్చేసరికి మనకు సో పెద్దపల్లి డిస్ట్రిక్ట్ 2 అనేది అయితే ఇచ్చారు ఏరియా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది గోదావరి కని ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి నెక్స్ట్ మంచిర్యాల. సో అదేవిధంగా మంచిర్యాల డిస్టిక్ ఇంకోటి సో మందమర్రి ఏరియా. సో నెక్స్ట్ బెల్లంపల్లి ఏరియా, ఇంకోటి నైని ఏరియాస్. ఇది సో ఇది నైని ఏరియాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్కడనే పోస్టింగ్ ఉండడం అనేది కూడా మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు నోటిఫికేషన్ కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే వేచి చూస్తున్నారో సో వాళ్ళందరికీ షేర్ చేసేయండి. మీరు ఒక హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. దయచేసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మరిన్ని నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకే సో ఈ అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో హ్యూజ్ నోటిఫికేషన్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో అండ్ దట్ 22 to 26లో ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో 5 years వాళ్ళు బేస్ చేసుకొని రిలీజ్ చేయడం అంటే సో పెద్ద విషయమే అని చెప్పుకోవాలి. సో అదేవిధంగా మనకు నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి సింగరేణిలో. సో ఒక్కొక్క దశలుగా ఒక్కొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. దయచేసి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో మీకు మరిన్ని నోటిఫికేషన్స్ అనేది రావడానికి యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.